మీరు హోటల్లో బిర్యానీ తింటున్నారా? సరే, కిరాణా షాపుకు పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా? అయితే జాగ్రత్త, మీరు తినేది ఆహారం కాదు, మీ ప్రాణాలను తీసేటటువంటి స్లో పాయిజన్. హైదరాబాద్ లోని హబీబ్ నగర్ లో షహజాదా ఫుడ్ మాస్టర్ అనేటటువంటి యూనిట్ పైన పోలీసులు దాడి చేశారు. అక్కడ ఏకంగా 1090 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దొరికింది. ఎంత చెప్పాలంటే టన్నుకింగా ఎక్కువ అన్నమాట. ఈ కేసులో దీని యజమాని మహమ్మద్ ఫరూక్ ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో బయటపడ్డ ఈ దందా వెనక ఉన్నది కేవలం లాభం మాత్రమేనా, లేకపోతే ఒక పక్కా వ్యూహమా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఏముండదో తెలిసిన కడుపు పాడు చేసేటటువంటి ఆసిటిక్ యాసిడ్, అలాగే క్యాన్సర్ కలిగించేటటువంటి సింథటిక్ కలర్స్, అలాగే జిగట కోసం గమ్ పౌడర్ వాడతారంట. అది తిని బొత్తామటయా, కడుపులు బొత్తాయా? 2018లోనే ఆ షాప్ లైసెన్స్ అయిపోయినా కూడా వందల హోటళ్లకు ఇప్పటికి కూడా దాన్ని అయితే సప్లై చేస్తున్నాడు. ఎవరు? ఈ నకిలీ రాయుడు. ఇలాంటి వాళ్ళు వ్యాపారస్తులు కాదు, వ్యాపారస్తుల ముసుగులో ఉన్నటువంటి సీరియల్ కిల్లర్స్ అనమాట. ప్రతిరోజు కూడా లక్షలాది మందికి తెలియకుండానే ఈ విషయాన్నంతా కూడా అమ్ముతున్నారు. ఇది కేవలం కల్తీ కాదు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఒక రకమైనటువంటి ఫుడ్ జిహాద్. మన దేశంలో ఇలాంటి నేరాలకు ఖచ్చితంగా మరణ శిక్షణ లేదా జీవిత ఖైదో విధిస్తే తప్ప ఈ మాఫియా అనేది ఇంకా ఆగనే ఆగదు. డబ్బు కోసం మీ ప్రాణాలతో ఆడుకునే వీళ్ళ గురించి అందరికీ తప్పనిసరిగా తెలియజేయండి. మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉండాలి. ఈ వీడియోని ఇప్పుడే మన మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి సమయం రానే వచ్చింది. లేదంటే ఆరోగ్యం ఖతం, మనం కూడా ఖతం.